త్రిబుల్ ఆర్తో గ్రాండ్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత సోలో హీరోగా గేమ్ చేంజర్ మూవీలో నటించాడు. సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. దీని తర్వాత ఉప్పెన సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. అయితే ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మైసూర్లో మొదలుపెట్టారు. మొదటి షెడ్యూల్ ను ప్రారంభించి 10 రోజులకు పైగా కావస్తుంది. త్వరలో బూత్ బంగ్లాలో రామ్ చరణ్ చిత్రానికి సంబంధించి షూటింగ్ ను చేయబోతున్నారట. ఇప్పటికే దీనికోసం ప్రిపేర్ చేయగా మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఒక షెడ్యూల్ కోసం ఒక భారీ క్రికెట్ స్టేడియంను రూపొందిస్తున్నారని టాక్ వస్తోంది. అయితే మొదట కబడ్డీ, కుస్తీ నేపథ్యంలో ఈ కథ ఉండబోతోంది అని చెప్పారు. ఇప్పుడేమో క్రికెట్ కు సంబంధించిన స్టేడియంను ప్రిపేర్ చేస్తున్నారనే న్యూస్ బయటకు రావడంతో అసలు ఈ మూవీ ఏ కాన్సెప్ట్ తో రాబోతోందో అని ఫ్యాన్స్ లో కొంచెం తికమక ఎదురవుతూనే ఎక్స్పెక్టేషన్స్ ను కూడా పెంచుతున్నాయి. ఇక ఈ చిత్రం వీలైనంత త్వరగా ముగించి వచ్చే ఏడాదే గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. RC16 తర్వాత రంగస్థలం లాంటి గ్రాండ్ హిట్ ఇచ్చిన సుకుమార్ తో మరో మూవీలో రామ్ చరణ్ నటించబోతున్నాడు. ఈ 2 సినిమాలతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరగనుందని టాక్. ఇక సంక్రాంతికి రాబోయే గేమ్ చేంజర్ పై కూడా నెమ్మదిగా ఎక్స్పెక్టేషన్స్ ను పెంచుతున్నారు. ఈ నెల 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను USAలో నిర్వహించనున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా ఒక ఇండియన్ సినిమా USAలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం ఇదే మొదటిసారి.